హిమాలయాల్లో 800 అస్థిపంజరాలు. రూప్కుండ్ సరస్సు వెనుక అసలు నిజం. సముద్ర మట్టానికి 16,500 అడుగుల ఎత్తు. చుట్టూ మంచు తప్ప ఏమీ లేని నిర్జన ప్రదేశం. అక్కడొక సరస్సు ఉంది. వేసవిలో ఆ మంచు కరిగినప్పుడు ఆ నీటి అడుగున మీకు కనిపించే దృశ్యం చూస్తే మీ కళ్ళు కూడా నమ్మలేని పరిస్థితి. అసలు వీరంతా ఎవరు? 1200 ఏళ్ల క్రితం భారతీయ యాత్రికులు అక్కడికి ఎందుకు వెళ్లారు? అంతకంటే వింతైన విషయమేంటంటే, వేల మైళ్ల దూరంలో ఉన్న గ్రీస్ దేశానికి చెందిన ప్రజల ఎముకలు హిమాలయాల్లో ఏం చేస్తున్నాయి? నమస్కారం ఫ్రెండ్స్. హిమాలయాలు అంటే మనకు గుర్తొచ్చేది మంచుకొండలు, ఆధ్యాత్మికత. కానీ ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో సముద్ర మట్టానికి దాదాపు 5,029 మీటర్ల ఎత్తులో ఒక వింతైన సరస్సు ఉంది. దీని పేరు రూప్కుండ్. గత 80 ఏళ్లుగా ఈ సరస్సు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలకు, ఆర్కియాలజిస్టులకు ఒక పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే ఇక్కడ వందలాది మానవ అవశేషాలు, హ్యూమన్ రిమైన్స్ బయటపడ్డాయి. అసలు ఈ నిర్జన ప్రదేశంలో అంత ఎత్తులో ఈ అవశేషాలు ఎక్కడివి? ఇది ఏదైనా పురాతన ప్రమాదమా, లేక దీని వెనుక ఏదైనా బలమైన కారణముందా? ఈరోజు వీడియోలో మనం ఈ మిస్టరీ లేక్ వెనుక ఉన్న వాస్తవాలను లాజికల్గా విశ్లేషిద్దాం. చారిత్రక నేపథ్యం: 1942 నాటి ఆవిష్కరణ. ఫ్రెండ్స్, ఈ కథ 1942లో మొదలైంది. బ్రిటిష్ ఇండియా కాలంలో ఒక ఫారెస్ట్ రేంజర్ ఈ సరస్సును కనుగొన్నప్పుడు అక్కడ దాదాపు 300 నుండి 800 మందికి సంబంధించిన అవశేషాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అప్పట్లో ఇది రెండో ప్రపంచ యుద్ధం సమయం కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వం ఏమనుకుందంటే ఇవి జపాన్ సైనికులవి అని భావించింది. ఇండియాలోకి చొరబడే ప్రయత్నంలో వారిక్కడ చనిపోయి ఉండవచ్చని భయపడ్డారు. కానీ ఫోరెన్సిక్ టీమ్స్ అక్కడికి వెళ్లి పరిశోధన చేసినప్పుడు ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఆ అవశేషాలు కొన్ని వందల ఏళ్ల నాటివి. అంటే యుద్ధానికి దీనికి సంబంధం లేదు. ఇన్వెస్టిగేషన్: మరణానికి కారణమేమిటి? ఇక్కడ మనం 3 ముఖ్యమైన థియరీలను పరిశీలించాలి. 1. ఎపిడమిక్, అంటువ్యాధి. ఏదైనా వ్యాధి వల్ల వీరంతా చనిపోయారా? కానీ మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం ఆ ఎముకల్లో ఎటువంటి వైరస్ లేదా బ్యాక్టీరియా గుర్తులు లేవు. 2. యుద్ధం. ఏదైనా 2 గ్రూపుల మధ్య ఫైట్ జరిగిందా? కానీ అక్కడ ఎటువంటి ఆయుధాలు గాని, ఎముకల మీద పదునైన ఘాట్లు గాని లేవు. 3. అకస్మాత్తు ప్రమాదం. ఇది అత్యంత నమ్మదగ్గ థియరీ. 2004లో నేషనల్ జియోగ్రాఫిక్ టీం చేసిన కార్బన్ డేటింగ్ ప్రకారం ఈ సంఘటన క్రీస్తు శకం 880 ప్రాంతంలో జరిగింది. పరిశోధకులు గమనించిందేంటంటే ఈ అవశేషాల తలభాగంలో స్కల్స్ లో కొన్ని వింతైన పగుళ్లున్నాయి. అవి పైనుంచి ఏదో గుండ్రటి వస్తువు బలంగా తగలడం వల్ల వచ్చినవి. సైంటిఫిక్ లాజిక్ ఏం చెబుతోందంటే ఆ సమయంలో అక్కడ ఒక భారీ వడగళ్ల తుఫాను సంభవించింది. సాధారణంగా మనం చూసే వడగళ్లు చిన్నవిగా ఉంటాయి. కానీ రూప్కుండ్లో కురిసినవి క్రికెట్ బంతి పరిమాణంలో దాదాపు 7 నుండి 10 సెంటీమీటర్ల వ్యాసం కలిగినవి. సెకనుకు భారీ వేగంతో పైనుంచి పడే అంత పెద్ద వడగళ్ల నుండి తప్పించుకోవడానికి అక్కడ ఎటువంటి చెట్లు గాని, గృహాలు గాని లేవు. ఆ ఓపెన్ ఏరియాలో చిక్కుకుపోయిన ఆ బృందం ఆ దెబ్బలకు తట్టుకోలేక అక్కడే ప్రాణాలు వదిలారు. ఇది వినడానికి వింతగా ఉన్నా హిమాలయాల వాతావరణంలో ఇలాంటివి అసాధ్యం. అసలు ట్విస్ట్: వీరంతా ఎవరు? అయితే ఇక్కడితో కథ ముగియలేదు ఫ్రెండ్స్. వీరంతా ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? స్థానిక కథల ప్రకారం వీరు ఒక రాజుగారి పరివారమని అంటారు. కానీ 2019లో వచ్చిన జెనెటిక్ స్టడీ మనల్ని మరో కొత్త ప్రశ్న ముందు నెట్టింది. ఆ స్టడీ ప్రకారం అక్కడ ఉన్నవారంతా ఒకే ప్రాంతానికి చెందినవారు కాదు. అందులో మన భారతీయులతో పాటు వేల మైళ్ల దూరంలో ఉన్న మెడిటరేనియన్ ప్రాంతానికి చెందినవారు కూడా ఉన్నారు. అంటే గ్రీస్ దేశస్థులు. అసలు గ్రీస్ వంటి దేశాల నుండి ఆ కాలంలో హిమాలయాలకు ఎందుకు వచ్చారు? కానీ ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద ప్రశ్న, అసలు ఆ వందలాది మంది ప్రజలు ఎవరు? వారక్కడికి ఎందుకు వెళ్లారు?
చాలా ఏళ్లపాటు అందరూ ఏమనుకున్నారంటే వీరంతా క్రీస్తు శకం 800 ప్రాంతంలో చనిపోయిన ఒకే గ్రూపుకు చెందినవారని. కానీ 2019లో నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురితమైన ఒక రీసెర్చ్ పేపర్ మొత్తం చరిత్రనే మార్చేసింది. హార్వర్డ్ యూనివర్సిటీ మరియు సిసిఎంబి హైదరాబాద్ శాస్త్రవేత్తలు 38 మంది అస్థిపంజరాల మీద పూర్తిస్థాయి DNA విశ్లేషణ చేశారు. ఆ రిపోర్ట్స్ చూసి ప్రపంచం షాక్ అయింది. 3 వేరువేరు బృందాలు. ఫ్రెండ్స్, ఈ డేటాని జాగ్రత్తగా గమనించండి. ఆ సరస్సులో ఉన్నవారంతా ఒకేసారి చనిపోలేదు. వారు 3 వేరువేరు గ్రూపులకు చెందినవారు. గ్రూప్ ఏ 23 మంది భారతీయులు. వీరి DNA ఈనాటి మన దక్షిణాసియా ప్రజలతో మ్యాచ్ అవుతోంది. వీరు క్రీస్తు శకం 800 ప్రాంతంలో చనిపోయారు. గ్రూప్ బి, ఇది అత్యంత వింతైన విషయం. 14 మంది వ్యక్తులు మెడిటరేనియన్ ప్రాంతానికి, అంటే గ్రీస్ మరియు క్రీట్ దీవులకు చెందిన DNA కలిగి ఉన్నారు. గ్రూప్ సి, ఒక వ్యక్తి తూర్పు ఆసియా, అంటే ఈస్ట్ ఏషియన్ మూలాలు కలిగి ఉన్నాడు. ఇంకా విచిత్రమేంటంటే ఈ గ్రీకు బృందం చనిపోయింది క్రీస్తు శకం 1800 ప్రాంతంలో, అంటే మొదటి ప్రమాదం జరిగిన 1000 ఏళ్ల తర్వాత మళ్లీ అదే చోట రెండో ప్రమాదం జరిగింది. ఇక్కడ లాజిక్ ఏంటి? గ్రీస్ నుండి అంతమంది హిమాలయాల్లోని ఈ చిన్న సరస్సు దగ్గరకు ఎందుకు వచ్చారు? వారు సైనికులా లేక యాత్రికులా? కొంతమంది ఏమంటారంటే వీరు అలెగ్జాండర్ సైన్యానికి చెందినవారని. కానీ అది ఇంపాసిబుల్ ఫ్రెండ్స్, ఎందుకంటే టైమ్ లైన్ మ్యాచ్ అవ్వడం లేదు. అలెగ్జాండర్ కాలానికి ఈ DNA రిపోర్ట్స్కి మధ్య 2000 ఏళ్ల గ్యాప్ ఉంది. మరి 19వ శతాబ్దంలో గ్రీస్ నుండి ఒక గ్రూపు హిమాలయాల్లో అంత ఎత్తుకు ఎందుకు వెళుతుంది? అక్కడ ఎటువంటి వ్యాపార మార్గాలు లేవు, అది సిల్క్ రోడ్ కూడా కాదు. మరి వారు ఏదైనా సీక్రెట్ మిషన్ మీద వచ్చారా? శాస్త్రవేత్తల ప్రకారం ఆ గ్రీకు బృందంలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉన్నారు. అంటే అది ఒక సైనిక దండయాత్ర కాదు. మరి వారు యాత్రికులా? ఒకవేళ యాత్రికులే అయితే గ్రీకు ప్రజలకు మన హిమాలయాల్లో ఉన్న ఈ సరస్సు గురించి ఎలా తెలిసింది? దీనికి ఇప్పటికీ మన దగ్గర పక్కా ఆధారాలు లేవు. మనం ఇంకొక యాంగిల్ కూడా ఆలోచించాలి. 1800 కాలంలో ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. బహుశా ఆ గ్రీకు బృందం ఏదైనా కొత్త దారిని అన్వేషిస్తూ దారి తప్పి ఉండవచ్చు. కానీ ఇక్కడ ఒక కోయిన్సిడెన్స్ చూడండి. 1000 ఏళ్ల క్రితం భారతీయులు ఏ కారణంతో చనిపోయారో సరిగ్గా అదే కారణంతో, అంటే ఆ సడన్ వడగళ్ల వాన వల్లే ఈ గ్రీకు బృందం కూడా చనిపోయిందని ఆధారాలు చెబుతున్నాయి. ఒకే ప్రదేశం, వేరువేరు శతాబ్దాలు, కానీ మరణం మాత్రం ఒకేలా సంభవించింది. ఇది కేవలం యాదృచ్ఛికమేనా, లేక ఆ సరస్సులో ఏదైనా మర్మం దాగి ఉందా? ఫ్రెండ్స్, రూప్కుండ్ కేవలం ఒక సరస్సు కాదు, అది ఒక టైం క్యాప్స్యూల్. అది మన చరిత్రలోని ఎన్నో రహస్యాలను తనలో దాచుకుంది. గ్రీకు ప్రజలు ఇండియాకు రావడం కొత్త కాదు, కానీ హిమాలయాల్లోని ఈ డెత్ జోన్కి వారు ఎందుకు వచ్చారు అన్నదే మిస్టరీ. అసలు ఆ సరస్సు దగ్గర వారు ఏం చూశారు? ఆఖరి నిమిషంలో వారి మధ్య ఏం జరిగింది? ఇప్పుడు మనం ఈ మిస్టరీని పూర్తిగా వాస్తవాలతో చూడబోతున్నాం. వడగళ్ల వాన గురించి, ఆశ్చర్యపరిచే గ్రీకు DNA రిపోర్ట్స్ గురించి చర్చించుకున్నాం. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న, 1200 ఏళ్ల క్రితం భారతీయులు, 200 ఏళ్ల క్రితం గ్రీకు వాళ్ళు, వీరంతా సరిగ్గా అదే రూప్కుండ్ సరస్సు దగ్గరకు ఎందుకు వెళ్లారు? అక్కడేదైనా అయస్కాంత శక్తి ఉందా, లేక అది కేవలం ఒక కోయిన్సిడెన్సా? ఫ్రెండ్స్, మీరు గమనిస్తే రూప్కుండ్ అనేది ఒక ప్రసిద్ధ తీర్థయాత్ర మార్గంలో ఉంది. దీనిని నందాదేవి రాజజత్ యాత్ర అంటారు. ప్రతి 12 ఏళ్లకోసారి వేలాది మంది భక్తులు ఈ కఠినమైన దారి గుండా వెళ్తుంటారు. క్రీస్తు శకం 800లో చనిపోయిన భారతీయులు ఖచ్చితంగా ఈ యాత్రకు వెళ్లిన భక్తులే అని చరిత్రకారులు భావిస్తున్నారు. ఎందుకంటే అక్కడ దొరికిన వస్తువుల్లో చెప్పులు, గొడుగులు, కర్రలు ఉన్నాయి తప్ప ఎక్కడా యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు లేవు. అంటే వారు దైవదర్శనం కోసం వెళ్లి ప్రకృతి వైపరీత్యానికి బలైపోయారు. మరి గ్రీకు బృందం ఎందుకొచ్చింది? మరి ఆ 1800 నాటి గ్రీకు బృందం సంగతేంటి? దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన థియరీ ఉంది. అప్పట్లో బ్రిటిష్ ఇండియా కాలంలో చాలామంది యూరోపియన్లు హిమాలయాలను ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేవారు. బహుశా ఆ గ్రీకు బృందం ఏదైనా కొత్త ట్రేడ్ రూట్, వ్యాపార మార్గం కనిపెట్టడానికో, లేదా ఆ కాలంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న నందాదేవి రహస్యాలను ఛేదించడానికో గైడ్ల సహాయంతో అక్కడికి వెళ్లి ఉండవచ్చు అని చరిత్రకారులు భావిస్తున్నారు. దురదృష్టవశాత్తు వారు కూడా 1000 ఏళ్ల క్రితం జరిగిన అదే ప్రకృతి వైపరీత్యానికి, సడన్ హెయిల్ స్టార్మ్ కి గురయ్యారు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే
హిమాలయాల్లో వాతావరణం ఎంత అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. నిమిషాల్లో ఆకాశం మారిపోతుంది, ప్రాణాలు తీసే మంచు తుఫానులు వస్తాయి. ఒక ఆందోళనకరమైన వాస్తవం. కానీ ఫ్రెండ్స్, ఈ కథలో ఒక విషాదకరమైన కోణం ఉంది. అదేంటంటే రూప్కుండ్ మిస్టరీ ఇప్పుడు కనుమరుగవుతోంది. ఓవర్ టూరిజం. ప్రతి ఏటా వందలాది మంది ట్రెక్కర్లు అక్కడికి వెళ్తున్నారు. ఆధారాల చోరీ. చాలామంది టూరిస్టులు అక్కడి ఎముకలను గుర్తుగా ఇంటికి పట్టుకెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఫ్యూచర్లో జరిగే రీసెర్చ్కి చాలా నష్టం జరుగుతోంది. పర్యావరణం. గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు కరుగుతోంది. దీనివల్ల సరస్సులో ఉన్న అస్థిపంజరాలు బయటపడి పాడైపోతున్నాయి. మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ అవశేషాలు కేవలం ఎముకలు కావు, అవి ఒకప్పటి మనుషులు. వారి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. చరిత్ర నేర్పిన పాఠం. 1200 ఏళ్ల క్రితమైనా నేటి కాలంలోనైనా ప్రకృతిని మనం గౌరవించకపోతే ఫలితం ఇలాగే ఉంటుంది. మీకేమనిపిస్తోంది? ఆ గ్రీకు వాళ్ళు కేవలం అన్వేషకులుగా వచ్చారా, లేక దీని వెనక మనం ఇంకా కనిపెట్టని వేరే రహస్యం ఉందా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ మిస్టరీతో కలుద్దాం.